పేరట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యధ్యానం నిమిత్తము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. అర్థమైపోయి ఉంటుంది మీకు ఈరోజు ఏమి దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారో. మోషేతో దేవుడు అంటున్న మాట, నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. మనం ఈరోజు బ్రతికి సజీవులుగా ఉన్నామనంటే కేవలము ఆయన దయ మన మీదకి వచ్చిన కారణం చేతనే మనకున్న బలము ధనము మనల్ని బ్రతికించలేదు. చాలామంది ప్రతి ఒక్కరూ కూడా అందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి చాలా చిట్కాల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. చాలామంది అటువంటి వాళ్ళే యూట్యూబ్లో ఎక్కువ మంది ఉన్నారు. దాని పేరు యూట్యూబ్ కాబట్టి వాళ్ళు నిజాలు చెప్తున్నారో అబద్ధాలు చెప్తున్నారో తెలీదు. వాళ్ళ మాటలు విని ముఖాలు పాడు చేసుకునే వాళ్ళని కూడా చూస్తున్నారు. ఈ సమయంలో మైకల్ జాక్సన్ అని అతని పేరు, డాన్సర్, కరెక్ట్ అన్నమాట. ఇతను ఆరోగ్యంగా ఉండడానికి 150 సంవత్సరాలు బ్రతకడానికి 20 మంది డాక్టర్లను చుట్టూరు పెట్టుకుని ప్రతి పార్టీకి ఒక్కొక్క వ్యక్తిని నియమించుకొని 150 సంవత్సరాలు బ్రతకాలని ఆశయంతో ముందుకు సాగేటువంటి వాడట. అలాగనే డబ్బులు సంపాదించుకొని శరీరాన్ని కూడా ఆ డాన్స్ నిమిత్తము, డాన్స్ అంటే ఇష్టం కాబట్టి నిమిత్తము ప్రతి విషయంలోనూ, ఇంకా నేను కొన్ని వాడి గురించి చెప్పలేను, అంత ఆశ కలిగినటువంటి ఫుడ్ విషయంలోనూ ప్రతి విషయంలోనూ ఎంతో కేరింగ్గా ఉండేవాడట. పీల్చే గాలి విషయంలోనూ తినే ఫుడ్ విషయంలోనూ. కానీ 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నటువంటి అతను 50 సంవత్సరాలకే తుది శ్వాస విడవడం జరిగింది. ఎందుకు అనంటే దీర్ఘాయువు అనేది, ఆయువు అనేది, జీవము అనేది మనుషులు ఇచ్చేది కాదు, డాక్టర్లు ఇచ్చేది కానే కాదు. రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా చేతులు కాళ్ళు విరిగిపోయిన పరిస్థితులు చూసినప్పుడు, ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి కొంచెం చూడడానికి కొంచెం అంతగా బాధ అనిపించదు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హృదయం కఠినలకు కూడా నీరైపోతాయి. ఎందుకు అనంటే వాళ్ళకి సరైన వైద్యం అందక, ఆ నొప్పులు భరించలేక, ఆ బెడ్ ప్రక్కనే బెడ్, ఆ బెడ్ మీద అవసరమైతే ఆ ఇంట్లో తనతో కూడా ఉన్న వ్యక్తులు పడుకుని ఆ ఎరుకులో, ఆ ఎరకాటంలో వాళ్ళు పడుతున్న ఆర్తనాదాలు చూసినప్పుడు నిజంగా నాకు ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా కలత చెంది ప్రార్థన చేస్తున్న టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బ్రతికి బట్టకట్టి వెళుతున్నాడనంటే వాళ్ళు ఇచ్చే వైద్యాన్ని బట్టి కాదు, నేను చూపే కృపను బట్టి అని దేవుడు మాట్లాడారు. అప్పటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ కోసం ప్రార్థన చేస్తాను. అంటే వాళ్ళు ఇచ్చే వైద్యాన్ని బట్టి కాదు. చాలామంది చెప్తారు చాలా చక్కటి వైద్యం అందుతుందండి అని చెప్తారు. ఒకవేళ అందితే అందొచ్చు, అది ఉపశమనమై ఉండొచ్చు. కానీ ప్రభువిచ్చే ఆయువు మాత్రమే ఆ వ్యక్తిని కాపాడుతుంది లేదా జీవంతో ఉంచుతుంది. ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏమిటి అని అంటే, యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోండి. ఎందుకు బ్రతికి ఉండాలి? ఈ పాయింట్లోకి వస్తే మానవుడు ఎందుకు బ్రతికి ఉండాలి? ఎందుకు బ్రతికుండాలి? ఏం చెప్తుంది ఈ వాక్యం? చివరి మాట ఏం చెప్తుంది?
ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనుడి. ఆ వాక్యము ఎవరై ఉన్నారంటే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం అందుకనే మనకంటే హై ప్లేస్ లో వాక్యాన్ని పెట్టుకోవాలి. వాక్యాన్ని ముందు పెట్టుకుని కూర్చుంటాం. మనకంటే ఎప్పుడు కూడా వాక్యం అనేది హై ప్లేస్ లో ఉంచుకోవాలి. మన ఇళ్లలో కూడా చాలా మందిని చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ అలా ఓపెన్ గా పట్టుకొచ్చేస్తారు. కోపం వచ్చేస్తుంది నాకు ఈ మధ్యకాలంలో. ఎందుకు అంటే డబ్బులు దాచుకోవడానికి పర్సులు ఉంటాయి, మీ బట్టలు పెట్టుకోవడానికి బ్యాగులు ఉంటాయి, మీ సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి పౌచులు ఉంటాయి. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం వాళ్ళు ఎలా పట్టుకొని వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు? అదొక డెకరేషన్ ఐటమ్ లాగా. ప్రతి దానికి ఒక ప్లేస్ ఉంటుంది. ప్రతి దానికి కూడా సేఫ్టీ ప్లేస్ చూస్తాం. కానీ దేవునికి మాత్రం ఒక ప్లేసు గుండెల్లోనూ ఉండదు, ఇంట్లోనూ ఉండదు. అన్నిటికీ ఇళ్ళు ఉంటాయి, అన్నిటికీ రూమ్స్ ఉంటాయి. స్నానానికి ఒక రూమ్ ఉంటుంది, పడుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది, గెస్ట్కి ఒక రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అన్నిటికీ ఉంటాయి. దేవునికి మాత్రం ప్లేస్ ఉండదు, ప్లేస్ ఇవ్వం. కారణం ఏంటి అని అంటే మన గుండెలో ఉన్న స్థానాన్ని బట్టే. మన గుండెలో ఆయనకి ఎంత స్థానం ఉంటుందో మన ఇంటిలో కూడా ఒక స్థానాన్ని ఆయనకి ఇస్తాం. అట్ట ఇవ్వలేని వాడి గుండెలో దేవుడు లేనట్టే. ఎవరి దగ్గర లేవు ఆ రూమ్స్. కంప్యూటర్ పెట్టుకోవడానికి రూమ్లు ఉంటాయి కొంతమందికి, టీవీ చూడడానికి ఒక రూమ్ ఉంటుంది. ధనవంతులైతే ఒక థియేటర్లో ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. దురదృష్టకరం. కానీ జీవాన్ని ఇచ్చే దేవునికి మాత్రం మనం బ్రతకడానికి ఏమో ప్రతి దినము జీవం కావాలి, ఆయన దయ కావాలి. అందుకనే కీర్తనకారుడు దీన్ని ఎలా వివరించాడు అని అంటే మనందరం ఊత పదంగా ఆ పదాన్ని వాడతాం. సంవత్సరం అనే దయా కిరీటము, సంవత్సరం అనే దయా కిరీటం. ఆయన ఆ కిరీటాన్ని ఆయన దయతో ఇవ్వకపోతే ఆ సంవత్సరంలో ఒక్క దినము కూడా దాటి పోలేము. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆ పై మాట చూస్తే కదా అంటున్నాడు కదా ఈయన 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. జీవము మరణము భూమి ఆకాశాలను పిలుస్తున్నాడంట. సేవకులను పిలవట్లేదండి సాక్ష్యం చెప్పడానికి. వాళ్ళు దొంగలే కాబట్టి, వాళ్ళు దొంగలే. దేవుడు దేవుడు అని పిలిపెట్టెక్కినప్పుడు చెప్తారు, కానీ ఆ గుండెల్లో మాత్రం ఆయనకి చోటు ఉండదు. స్వవిషయాలలో చూపిన శ్రద్ధ దేవుని విషయాలలో చూపు. బైబిల్ చెప్తుంది ఈ మాట, నేనంటున్న మాట కాదు. అందరూ తన సొంత కార్యములను చూచుకుని వారే. మీ అందరికీ తెలుసు, వాక్యం కంటతే గాని దాన్ని హత్తుకోమంట. ఇక్కడ అంటున్నాడు, ఆయన వాక్యమును విని విడిచిపెట్టి వెళ్ళుడి. అంతేనా? విని విడిచిపెట్టి మళ్ళీ నా మొహాన్ని కొట్టి వెళ్ళుడి కాదండి. దేవుణ్ణి హత్తుకోవాలంట. హత్తుకుంటేనే బ్రతుకుతామంట, హత్తుకుంటేనే జీవం వస్తుందంట. మీరు జీవాన్ని కోరుకునే వాళ్ళైతే సౌందర్యం కొరకు ప్రయాసపడతాము, ఆరోగ్యం కొరకు ప్రయాసపడతాము, తర్వాత దానికి ఎన్ని పోషక విలువలు ఇస్తామో, శరీరానికి సంబంధించినటువంటి పోషక విలువలతో కూడినటువంటి మెడిసిన్ కదా. మెడిసిన్ రావటంగానే చదువు వచ్చిన వాళ్ళైతే దీనిలో ఏముంది అని వెతుకులాడతారు. తినేటప్పుడు, కూరలు వండేటప్పుడు ఇందులో ఏమీ తక్కువైపోయింది అని వెతుకులాడతారు. బట్టలు కొనుక్కునేటప్పుడు ఇది ఒంటికి సరిపోతుందా, గుచ్చుకుంటుందా అని వెతుకులాడిపోతారు. గంటలు షాపులో పడి కొట్టుకులాడతారు. కారణం ఏంటి అంటే శారీరకమైనటువంటి శ్రద్ధ.
శరీర సంబంధమైనటువంటి శ్రద్ధ. దేవుని పట్ల మాత్రం అసలు బ్రతకడానికి కావలసిన దాని విషయంలో శ్రద్ధ చూపకపోవడమే రోగాలకు కారణం. బ్రతకడానికి బ్రతికించే దేవుని వైపు మాత్రం శ్రద్ధ లేదు. ఈరోజు శుక్రవారం అంటంగానే పొద్దుటి నుంచి నీ గుండెలో తడుతూ ఉండాలి ఇవాళ శుక్రవారం అని. ఈరోజు సండే అనుకున్నప్పుడు మధ్యరాత్రి నుంచే నీలో ప్రారంభమైపోవాలి. అది శ్రద్ధ అంటే. సమయానికి చర్చికి రాలేకపోవడం అనేది దురదృష్టకరం. కారణం ఏంటి అని అంటే దేవునికి నీవిచ్చే ప్రయారిటీని బట్టే నీ సమయం ఉంటుంది, నీ ప్రజెన్స్ ఉంటుంది, నీ ప్రజెంట్ ఉంటుంది. దేవుని పట్ల శ్రద్ధ లేనప్పుడు జీవం రాదంట. అంటే ఇప్పుడు మేము అందరం బ్రతికున్నాగా, మేము చచ్చిన వాళ్ళతో సమానమా అంటే వాక్యమే చెప్తుంది మీరు చచ్చిన వాళ్ళని. నువ్వు నామకహాగా బతుకుతున్నావంట. నువ్వు మృతుడవే, పేరుకు మాత్రమే నువ్వు జీవించుచున్నావు, పేరుకు మాత్రమే. నువ్వు మృతుడవే, నువ్వు చనిపోయిన వాడవే. ఎప్పుడు నువ్వు బ్రతికిన వాడ లెక్కలో వస్తావంటే దేవుని లాగా ఉన్నప్పుడు. ఈయన అంటున్నాడు, ఆ సంవత్సరం అనే దయా కిరీటాన్ని నాకు ఇచ్చావు ప్రభువా. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చావు అన్నది తన హృదయంలో నుండి వస్తున్నటువంటి ఆలాపన. పాడుతూ ఉన్నాడు కీర్తనకారుడు, అయ్యా ఈ సంవత్సరము దయా కిరీటాన్ని నాకు ఇచ్చావు. ఇలా పాడుతూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో తను ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. చూద్దాము, ఈ మాటలు తప్పకుండా చదువుకోవాలి. మనకి నోటెడ్ అయినా సరే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనము. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. నేను నా కుటుంబం అని ఉంటుంది కదా మొదటి రోజుగా. ప్రార్థన చేస్తాడు చెప్పండి టీచర్ గారు. 29 దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించి, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగా. మేలు అని ఉంది కదా, మేలు దయచేయుదునని 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనక సత్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? ఏమన్నా అడిగాడా? దేవుణ్ణి ఏమన్నా అడుగుతున్నాడా? ఏమని అడుగుతున్నాడు? నీ దాసుడనైనా నేను నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. అటువంటి ఆశీర్వాదం ఏమడుగుతామండి మనం? అసలైన ఆశీర్వాదం వదిలిపెడతాము, భూమి మీద తగలడిపోయే ఆశీర్వాదాలు మాత్రం అడుగుతాం. వాటినే ఆశీర్వాదం అనుకుంటాం. ఇప్పుడు ఎంత చక్కగా అడుగుతున్నాడండి. మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు మేలు చేస్తానన్నాడంట దేవుడు. తన ప్రార్థన చేసిన తర్వాత దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్న టైంలోనంట, దావీదు నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను, నీకు ఒక మంచి మేలు చేద్దాం అనుకుంటున్నాను, నీవు అడుగు అన్నాడంట దేవుడు. ఏమన్నాడు? నీకు ఒక మంచి మేలు చేద్దాం అనుకుంటున్నాను,
నీకేం కావాలో నన్ను అడుగు అంటే ఈ దాసుడు అడుగుతున్నాడండి. ఏమని అడుగుతున్నాడు? నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో రాసుకో, నీ గుండెల్లో రాసుకో ఈ మాట. ఆయన ప్రార్థన చేసినప్పుడు నీకేం కావాలరా బాబు అని అంటే, ఏం కావాలరా బాబు నీకు అని అంటే, నాకు ఒక మంచి 7 అంతస్తుల మేడ కావాలని అడగొద్దు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధి. నిత్యము అనే మాట ఇది అసలు ఎండ్లెస్ అండి, దీనికి ముగింపు లేదు. నిత్యము ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద జ్ఞానముతో ఈ మాటలు అడిగాడండి దావీదు భక్తుడు. ఎందుకంటే అతడు ఆత్మవశుడు, అతడు ఆత్మ సంబంధి, ఆయన ఆరాధికుడు. అందుకని అంటున్నాడు, నీవిచ్చేది దయా కిరీటము. నాకు 1 సంవత్సరం అంతా నా జీవితంలో గడిచిపోతుంది అని అంటే, ప్రభువా నీకు ఇస్తున్నటువంటి అది దయా కిరీటము. దయను నాకు ఒక కిరీటముగా పెడుతున్నావు. దయ అనేది నాకు అధికారపూర్వకంగా ఇస్తున్నావు. కిరీటము అధికారాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం అనేదంట దయతో కూడిన అధికారం, అంటే దేవుని దయ అధికారంగా పొందుకుంటున్నాడంట. పెద్ద పెద్ద మాటలు. దావీదు వర్ణన మనకు అందదు, ఆమరులమైన మనకు అందదు ఆయన వర్ణన. అంటే సంవత్సరాన్ని తీసుకునేటప్పుడు నిజంగా అధికారపూర్వకంగా, అంటే ఆ సంవత్సరం అంతా బ్రతికేటట్లుగా నీ చేతులు ఎప్పుడు చాపాలా? పాత సంవత్సరంలోనే చాపాలి. అందుకని అయ్యా నువ్వు నాకు ఒక మేలు ఇస్తానంటున్నావు కదా, ఆ మేలు నేను ఏమి కోరుతున్నానంటే, నేను నిత్యము నీ సన్నిధిలో ధూపము వేసేవాడిగా ఉండాలి. దావీదు సన్నిధి రొట్టెలు తిన్న దేవుడు తప్పు పట్టలేదు. ఏ ఫోదు ధరించుకొని ఆయన దగ్గర విచారణ చేసినా సరే దేవుడు దావీదును తప్పు పట్టలేదు. ఎందుకనంటే దావీదు ఆయన హృదయంలో ఏముందో, దావీదు నా దగ్గర ఎప్పుడు ధరించుకొని విచారణ చేస్తే బాగుండు అని దావీదు దేవుడు అనుకున్నప్పుడు దావీదు ఆ రీతిగా చేశాడు కనుక దేవుడు తప్పు పట్టలేదు. అరే దావీదుకు ఆకలేసేస్తుంది, ఇల్లు అక్కడికి వెళ్ళు, అభ్యర్థాలు ఇస్తాడు, రొట్టెలు తిను అనుకుని ఆయన మనసులోకి వచ్చినప్పుడు ఆ ప్రేరేపణ దావీదుకి కలిగించినప్పుడు దేవుడికి తప్పు అనిపించలేదు. దేవుని ఆలోచన తన భక్తులు ఆకలి కొని ఉండుట ఆయన చిత్తము కాదు. మన ఆకలి తీర్చేవాడండి. ఏ ఆకలి అని అంటే దేవుడు ఆయన చిత్తములో కూడినటువంటి ఆకలి. శరీర సంబంధంగా భోజనం చేయొద్దు అని నేను చెప్పట్లేదు. మీరు మీ సౌందర్యానికి సంబంధించిన ఆ సీక్రెట్ లేది తప్పు అని నేను చెప్పట్లేదు. ఎవరిష్టం వాళ్ళదే, ఎవరి ఫుడ్ వాళ్ళదే, ఎవరి మెడిసిన్ వాళ్ళదే. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నువ్వు జీవాన్ని కోరుకో, నువ్వు బ్రతుకున్నట్లు కోరుకో, నా జీవము నాలో దాచిపెట్టు అని నువ్వు కోరుకో. అది ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే, ఆయన ఇస్తేనే ఆ దయ ఏ రీతిగా మనకి కుమ్మరించబడుతుందంటే వాక్య రూపంలో నీ దగ్గరికి పానార్పణముగా పోయబడుతుంది. పానార్పణముగా పోయబడ్డాడు దేవుడు. ఆయన కల్వరిలో సమస్తము పానార్పణముగా పోయబడ్డాడు. తను అర్పించేసుకున్నాడండి. ఏమి ఆయన శరీరంలో ఆయన దాచుకున్నదేమీ లేనే లేదండి. ఏ పార్టీ వెతికితే ఆ పార్టీలో ఆయనకి గాయము కలిగిన వంశమే కనపడుతుంది. కారణం ఏంటి అని అంటే, ఆయన ఆ జీవాన్ని మనలో చూసుకోవడానికండి, ఆ సౌందర్యాన్ని మనలో చూసుకోవడానికండి. ఆయన ఎందుకు దీనుడు దరిద్రుడు అయ్యాడంటే, ఎందుకు లేనివాడు అయ్యాడంటే, కడుదీనుడు అయ్యాడంటే, ఆ సౌందర్యాన్ని, ఆ మకరందాన్ని, ఆ యొక్క రూపాన్ని చూసుకోవడానికి. ఆయన సుందరుడు సుకుమారుడై ఉండి కూడా ఆ సుందర రూపాన్ని కోల్పోయింది, వికారమైన ఆకారము కలిగింది. ఎందుకు కోరుకోనంటే ఆయన వాక్యము నలగగొట్టబడింది. ఈరోజు ఈ వాక్యాన్ని మన ముందు తీసుకురావడానికి ఈ బైబిల్ని సిద్ధపాటు చేసినటువంటి భక్తులు శరీరాలు అతలాకుతలం అయిపోయినాయండి, విషయాలు పాడైపోయినాయండి.
వారి జీవితాలు కాలిపోయినాయండి. వారి జీవితాలు పానార్పణం చేయబడ్డారు. ఎందుకంటే దేవుడిని తీసుకొచ్చి మన చేతిలో పెట్టడానికి ఎంతో మంది జీవితాలు అర్పణగా అర్పించబడ్డాయి. ఇంత సుఖంగా మనం బ్రతుకుతున్నామంటే ఈ వాక్యంలో జీవాన్ని తీసుకోలేకపోవటం దురదృష్టకరం. దేవుడు మన చేతిలో ఉండి కూడా దేవుణ్ణి లోపల పెట్టుకోలేకపోవటం దురదృష్టకరం. మన చేతిలోనే ఉంటున్నాడు అంటారు కదా, నోటు వరకు వచ్చిన దాన్ని నోట్లోకి పెట్టేటువంటి ఇది రాదు. నోటి వరకు ఎత్తగలరు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యాన్ని హత్తుకునుడి, అది మేలవుతుందంట, అది నీకు జీవం అవుతుందంట. రెండో మాట ఏం చెప్తున్నాడంటే, అప్పుడు దేవుడు నా సన్నిధిలో నీ కుటుంబం అంతా ఉంటది అనుకున్నప్పుడు దావీదుకు ఒక చక్కటి ఆలోచన కలుగుతా ఉంది. చూద్దాము. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 46వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము. అతడు దేవుని దయపొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించాడు. చాలు చాలు చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ కుటుంబము నిత్యము నా సన్నిధిలో ఉంటుంది అని అనుకున్నప్పుడు దావీదుకి ఒక మంచి ఆలోచన వచ్చిందంట. ఏం ఆలోచన? నా కుటుంబానికి దేవుడిస్తున్నటువంటి ఈ మంచి అవకాశానికి బదులుగా నా దేవునికి నేనేమి చేయాలా? ఇక్కడ ఉంది 46వ వచనంలో, అతడు దేవుని దయ పొంది, అతడు దేవుని దయ పొంది. అందుకే ఆయన అన్నాడు దయా కిరీటం అని. ఆయన దయ పొందినవాడు దావీదు భక్తుడు. ఆయన ఏమంటున్నాడు అంటే, యాకోబు యొక్క దేవుని నివాస స్థలము, యాకోబు యొక్క దేవుని నివాస స్థలము. ఎందుకు ఈ మాట ఈ గ్రంథకర్త మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే, మొట్టమొదటి మందిరం ఎవరు కట్టించారంటే యాకోబు. నేను నిశ్చయముగా తిరిగి నా స్వజనుల యొద్దకు నా స్వస్థలానికి వచ్చుంటే నీవు మాట్లాడిన ఈ స్థలము, నేను నిలువబెట్టిన ఈ రాయి మొదటి రాయి నీ మందిరానికి అవుతుంది. ఇది నిశ్చయముగా ఇది దేవుని ప్రార్థనా మందిరమే, ఇది బేతేలు అనబడును. మొదటి మందిరాన్ని ప్రభువా, నా పితరుడు మొట్టమొదటి మందిరాన్ని నీ కొరకు కట్టించాడు. నాకెంతగా మేలు చేసేటువంటి నీ కొరకు నేను కూడా ఒక మందిరాన్ని కట్టించాలని నాలో ఆశ పుడుతుందయ్యా అంటూ నన్ను ఆలోచన చేసావా? పుట్టినరోజు చేసుకుంటారు, తిట్టాలి వాళ్ళు. ఎందుకంటే పుట్టినరోజులు కేకులు కొరత ఉండదండి, బట్టలకు కొరత ఉండదండి, తిండికి కొరత ఉండదండి, బంధువులకు కొరత ఉండదండి, సంతోషానికి అసలే కొరత ఉండదు, అవధులు ఉండవు. కానీ దేవునిని మాత్రం ప్రక్కకు తోసేస్తారండి. మన మధ్యలో ఒక అమ్మాయి ఉండి వెళ్ళిపోయింది, గుడివాడలో ఉంటుంది, జ్యోత్స్న అండి. పిల్లలకి బట్టలు కొందండి, పుట్టినరోజు చేయదండి, కేక్ కొంది. కానీ వాళ్ళ సంవత్సరాన్ని బట్టి 10 సంవత్సరాలు అయితే నెలకి 100 చొప్పున దేవుని సన్నిధికి కానుక తెచ్చేస్తుందండి. అది నేను అడిగాను తనని, నీకు ఈ ఆలోచన ఎలా కలిగింది అన్నప్పుడు వాక్యంలోనే ఒక మాట అమ్మాయిని పట్టుకుందంట. నేను సాధారణంగా ఎప్పుడూ ఈ రీతిగా మాట్లాడలేదు, కానీ ఆ అమ్మాయి అంది, మీ వాక్యమే నాకు తగిలిందక్క, ఆ వాక్యాన్ని బట్టి నాకు ఆలోచన కలిగింది. ఇంతగా దయా కిరీటాన్ని ఇస్తున్న దేవునికి మొదటి నా స్తుతి కానుక నేను చెల్లించకుండా నా బిడ్డలకి వస్త్రాలు, ఈ కేకులు ఇవేంటక్క, ఇది కరెక్ట్ కాదు అని నా మనసు నన్ను గద్దించిన కారణం చేత నేను ఈ రీతిగా అవన్నీ ప్రక్కన పెట్టి మొదటిగా దేవునికి చెల్లిస్తాను. యేసయ్య పుట్టినరోజుకి బాగా చేసుకుంటాం కాబట్టి అదే 7 పుట్టినరోజు కూడా నాక
2 జతలు కొంటానప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంతమందిలో కొన్ని మనం నేర్చుకుంటుంటాం. ప్రతి ఒక్కరిలో ఆలోచించేయండి, దేవుని పుట్టినరోజు కొరకు మనం వస్తాం, కానీ మన కొరకే అది చేసుకుంటాం. దేవుని కొరకు ఏమన్నా చేస్తాం? నా కొరకు చేసేవయ్యా, నా కొరకు పుట్టేవయ్యా, ఈ సంవత్సరం అంతా కాపాడేవయ్యా. అసలు ఎప్పుడన్నా థ్యాంక్స్ గివింగ్ వస్తుందా లోపలికి? నోటితో వస్తుందా? ఏమండి? అది ఆయనకి ఎలా చెల్లిస్తావు? నువ్వు ఎలా చెల్లిస్తావు? ఆలోచన చేయి ఒకసారి. ఇంతగా చేసుకునే అన్నిటి కొరకు డబ్బులు ఉంటాయి, దేవునికి ఇవ్వడానికి మాత్రం వెనకాడిపోతాం. ఇప్పుడు నువ్వు ఇమ్మని నేను డిమాండ్ చేయట్లా, కానీ నేర్చుకోమని చెప్తున్నాను. నేనేం చెయ్యాలి? దావీదు అంటున్నాడు, ప్రభువా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండే దీవెన నాకు దయచేసిన తర్వాత ఆ తర్వాతే మందిరపు ఆలోచన వస్తుంది. మీరు చదువుకోండి. నీ కొరకు నేనేం చేయాలి? నాకు మేలు చేసే దేవుని కొరకు, నాకు మేలు చేసే దేవుని కొరకు నేను ఏం చేయాలి? నా దేవునికి నేను మందిరము కట్టాలా? నా దేవుని కొరకు నేను మందిరాన్ని కట్టాలా? గొప్ప ఆలోచన దావీదు భక్తుడు చేశాడండి. గొప్ప ఆలోచన పరిశుద్ధాత్ముడు ఆయనకు పుట్టించాడండి. కానీ మందిరానికి సమస్తాన్ని కూడా సమకూర్చాడండి. బంగారమేనండి అంతా. దావీదు ఒక గొలుసేసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ మందిరం అంతా బంగారం మహిమతో నింపేశాడండి. బలిపీఠాలు అన్ని బంగారాలే, లోపలంతా బంగారాలే, ప్రతీది కూడా బంగారం వాడనిది లేదండి. ఎందుకు అనంటే అంతకంటే విలువైంది లేదు. ఆ దినాలలో ఈ దినాలలో కూడా ఈ లోకరీత్యా విలువైనది ఏంటి అనంటే బంగారం. నిజంగా నాకు అనిపించినప్పుడు, నిజంగా దేవుని కొరకు ఏమి త్యాగం చేస్తున్నాం, ఏమి ఇస్తున్నాం? ఆయన నామ పేరట పేదోడికి ఎవరికైనా సహాయం చేస్తున్నామా? పేదోడికి ఎవరికైనా భోజనం పెడుతున్నామా? థ్యాంక్స్ గివింగ్ అని మనమే తినేస్తున్నాం కదా 2 పూటలు. మొన్న 4 పిలిచి ఒక ముద్ద పెడుతున్నామా? అరే ఈ ఆలోచన మనకి ఎందుకు రాదు అని అంటే ఆయనలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉన్నాడు. వాక్యము ప్రకారం నడిచేటువంటి వాడు, దేవుణ్ణి హత్తుకుని బ్రతికేవాడు. అందుకని ఆయన ఏ అపాయంలో కూడా ఉపాయంగా దేవుడు తప్పించాడండి. ప్రతిదీ అపాయకరమైన పరిస్థితులు, చీకటిలో, రాత్రి బావళ్ళు, అరణ్యములో నివాసాలు, కొండ చర్యలలో నివాసాలు, తూములలో నివాసాలు, ఆయన ఉన్నదంతా గుహలలో నివాసాలు. గుహలలో ఉండే కూడా కీర్తనలు రాయడం అంటే అది ఎంత అద్భుతం అండి. అందుకని అంటున్నాడు, అయ్యా నీ కొరకు నేను నాకు మేలు చేసిన దేవునికి నేనేమి చేయాలంటే నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతి పూర్వకంగా నీ కొరకు నేను మందిరాన్ని కట్టాలా? నా పితరుడు కట్టినటువంటి మందిరానికి తిరిగి నేను మరలా నేను గ్రేట్గా, చాలా గొప్పగా మందిరాన్ని కట్టాలి అని అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. ఆ మాట చదువుతాం. 3వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. ప్రకటన గ్రంథము, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి, భూనివాసులను శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడండి? వాక్యమును గైకొంటివి. ఇక్కడ వాక్యాన్ని హత్తుకున్న దావీదు దేవుని కొరకు మందిరం కడదాం అనుకుంటున్నాడు. ఇక్కడ వాక్యాన్ని హత్తుకున్న వాళ్ళని ఏమంటున్నాడంటే లోకం మీద కంట ఒకానొక సమయంలో ఏమొస్తుందంట? శోధన కాలము. ఏం కాలం వస్తుంది? కరోనా శోధన కాలము. ఇప్పుడు అందరూ భయపడిపోతున్న వైరస్ కూడా శోధన కాలము. ఈ కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే అండి, కాపాడతాడంట. వాక్యాన్ని హత్తుకుంటే
వాక్యాన్ని గైకుంటే, వాక్యం ప్రకారం నడుచుకుంటే, వాక్యపు వెలుగులోనికి వస్తే ఆ వాక్యం నిన్నేం చేస్తుందంటే బ్రతికించిద్దంట. ఆ వాక్యాన్ని మెడిటేట్ చేసి బ్రతికిన కొండ గుహలలో కూడా బ్రతికిన దావీదు భక్తుడు అంటున్న మాట, నీ వాక్యము నన్ను బ్రతికించెను, ఇది నా బాధలో నెమ్మది కలిగించను. చదువుకోండి, అక్కడ ఉంది. నన్ను బ్రతికించింది కూడా అదే, నా కుటుంబాన్ని బ్రతికించింది కూడా అదే. నా బాధలో ఆ వాక్యము నెమ్మదిచ్చింది. నిన్ను నేను గొప్ప స్థితిలోనికి నేను తీసుకెళ్తాను అన్న ఆయన మాట నన్ను బ్రతికించి మీ ముందు నిలబెట్టిందండి. ఆహారం లేని టైంలో ఆ వాక్యం చేత మేము బ్రతికాము అంటున్నాడు. శోధన కాలంలో నిజంగా మనల్ని బ్రతికిస్తుందండి. కరోనా కాలంలో వాగ్దానం చేసిన దేవుడు మనల్ని బ్రతికించాడండి. అపాయం రాకుండా కాపాడాడండి. ఎవ్వరూ మాస్కులు పెట్టుకున్న వాళ్ళం కాదు. కారణం ఏంటి అని అంటే ఆయన వాక్కు మనల్ని బ్రతికించింది. అందుకని అంటున్నాడు, లోకం మీదకి ఒకానొక కాలంలో భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. మనకి రావనేది కాదు, మనం లోకంలో ఉన్నాం, లోకస్తులమే, మనందరము ఈ లోకానికి సంబంధించిన ఇండియన్స్వే. వాళ్ళు వేరు చేస్తున్నారు కానీ మనమంతా భారతీయులం. మన మీద కూడా శ్రమ వస్తుంది. కానీ ఈ వాక్యం నిన్నేం చేస్తుందంటే జ్ఞానముతో తప్పిస్తుంది, నీకు జ్ఞానం ఇస్తుంది. అదిగో సౌలు వస్తున్నాడు నీ మీదకి, వేలాది మందిని వేసుకుని వస్తున్నాడు. దావీదు నువ్వు పారిపో ఇక్కడ నుండి అన్నప్పుడు అని మాట్లాడిద్ది నీతో వాక్యం. అలా కాపాడుద్ది. నువ్వు వెళ్ళు, పలానా చోటుకు వెళ్ళు, అక్కడ నిన్ను నేను పోషిస్తా. ఏలియాతో అంది కదా, ఏమన్నాడు దేవుడు, నువ్వు పలాని చోటుకు వెళ్ళు, నేను నిన్ను కాకులతో ఆహారం పంపించి నేను నిన్ను పోషిస్తా. ఆ వాక్యం బ్రతికిస్తుందండి. ఆయన దేవుని దయ మన మీదకి వస్తుంది. అలా వాక్యానికి లోబడినప్పుడు మాత్రమే, వాక్యాన్ని హత్తుకున్నప్పుడు మాత్రమే, వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు మాత్రమే, వాక్యము ప్రకారం నడవ ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే వాక్యం ఏం చేస్తుందంటే మనకి దయ చూపిస్తుందండి. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడండి దేవుడు. అందుకని అంటున్నాడు, ఈ లోకములోనికి శ్రమల కాలంలో, శోధన కాలంలో, వేదన కాలంలో ఆ వాక్యము నిన్ను కాపాడుతుంది. కాబట్టి వాక్యాన్ని ప్రేమించు అంటున్నాము. మూలపాఠం అదే. ఆయన వాక్యమును, యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకో. 3 మాటలు చెప్తున్నాడు. 3 మాటలతో ఏమంటున్నాడు? మొదటి మాట ప్రేమించు, విను, హత్తుకో. జీవాన్ని కోరుకో. నీ జీవం కోరుకోవటానికి ఈ పై 3 కూడా నీవు నీ జీవితంలో జరిగించవలసినటువంటి శుభకరమైన కార్యాలు. ప్రభువుని గురించి వ్రాయబడిన మాట దేవుడు కూడానంట దేవుని దయలోను, లూకాసు వార్తికుడు 2వ అధ్యాయము చివరి వచనంలో రాస్తాడు, ఆయన దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లాడంట. దేవుని దయ కావాలా, మనుషుని దయ కావాలి. మొదట దేవుని దయ మన మీద ఉంటే తప్పకుండా మనుషుల దయ ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఎస్తేర్ని జ్ఞాపకం చేసుకుంటే ఆమె విషయంలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. ఆమె దయ పొందిందంట. ఎస్తేరు దేవుని దయ పొందిందంట. చూడండి, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మాట ఉంటుంది. ఆమె దయ పొందింది. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. చాలండి, ఆమె యందు మనుషునికి దయ. మనుషుని దయ పొందడానికి ముందు తను గదిలో ఏ దయ పొందిందండి? దేవుని దయ పొందింది. 3 దినాల ఉపవాస ప్రార్థన తరువాత రాజు ఎదుటికి వచ్చినప్పుడు, దేవుని దయ చేత పట్టుకుని వచ్చినప్పుడు మనుషుని దయ లభించింది.
దేవుని దయ లేకపోతే ఏ మనిషి దయ మన మీదకి రాదు. దేవుని కాపుదల లేకపోతే మన కుక్కలే మనల్ని గరుస్తాయి. మన కుక్కలే మనల్ని కరుస్తాయండి. అవును. కాబట్టి రోజు వాక్యం అంటుంది, నీకు మేలు కలగాలన్నా, జీవం కలగాలన్నా కారణం ఏంటి అని అంటే, నువ్వు బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. బ్రతకాలి. ఈరోజు మనం బ్రతికున్నామంటే మన జీవితాలలో భూమి మీద మనము చేయవలసినటువంటి కార్యము మిగిలి ఉన్నదని ఒక లెక్క, ఒక పాయింట్. రెండవది, దేవుని దృష్టిలో నీ దినములు సంపూర్ణము కాలేదు అంటే నీవు చేయవలసిన పని మిగిలి ఉంది. ఏమి చేయాలి అని అడిగితే చెప్తాడు. దావీదు కూడా చాలా ఆశతో, ప్రభువా నేను మందిరాన్ని కట్టిస్తానయ్యా అన్నప్పుడు, దావీదు నీ చేతులతో చాలా మంది ప్రాణాలు పోయాయి, చాలా రక్తం ఒలికించేశావు, నా మందిరం కట్టడానికి పరిశుద్ధమైన చేతులు కావాలి, నా యుద్ధాలన్నీ నువ్వు చేశావు, కాబట్టి నువ్వు వద్దులే, నీ కుమారునికి నేను ఇస్తానని దేవుడు తన కుమారుని జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు దయే సొలొమోను మీదకి వచ్చింది, అంతేగాని సొలొమోను దయ పొందినోడు కాదు. దావీదేమో కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండాలన్నాడు, మనోడేమో నాకు జ్ఞానం ఇచ్చే రాజ్యాన్ని ఏలేద్దామని అన్నాడు. చూసారు ఎంత తేడా ఉందో భక్తుడికి లోకస్తుడికి. లోకస్తుడు ఎప్పుడు కూడా లోక మర్యాద చొప్పున, లోకములో ఉన్న పోకడ చొప్పున ఇతరులను సంతోషపెట్టే పరిస్థితులు, మనుషులను సంతోషపెట్టే పరిస్థితులు, మనుషులను ఉబ్బిచ్చే పరిస్థితులు చేస్తాడు. కానీ భక్తుడు అలా చేయడండి. భక్తుడు ఎప్పుడు కూడా ఖండిస్తాడు. అందుకనే చాలా మందికి నచ్చవు అన్నమాట. ఎక్కడైతే చక్కగా నువ్వు ఆశీర్వదించబడిపోతావు, నువ్వు మందిరానికి వచ్చాయంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు జనాలు. కారణం ఏంటి అని అంటే, సాతాను శత్రువు చాలా కుయుక్తి కలిగినవాడు. బట్ ఈరోజు నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు దీర్ఘాయుష్ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మధ్యలో నువ్వు చనిపోకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కొరకు చేయవలసిన కార్యము నీ చేతిలో ఉంది అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వేమి చేయాలి? మందిరం కట్టు అని అడగట్లా దేవుడు. కడతానన్నుండే వద్దంటున్నాడు. మందిరాలు కట్టడం కాదు, కానీ నీ మందిరము కట్టుకో. నీ మందిరములో నేనుండాలనుకుంటున్నాను. ఆ మందిరం ఏంటంటే మన దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఈ ప్రతి అవయవము ఒక పిల్లర్గా చెయ్యి. దేవుని కొరకు నిలబెట్టు. పిల్లర్ వేస్తేనే బిల్డింగ్ నిలబడుతుంది. ఏమండి? ఆ వాక్యాన్ని, దేవుని ప్రేమించుట ఒక పిల్లర్, ఆయన వాక్యాన్ని వినుట ఒక పిల్లర్, అంతే కదా. అన్ను హత్తుకొనుట ఒక పిల్లర్ అయితే, చివరిగా జీవము కొరకు. ఈ 4 పిల్లర్స్ ఉంటేనే, ప్రతిదానికి 4 పిల్లర్స్ ఉంటాయి కదా కనీసం. ఏమండి? 2 కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం కదా, ఇప్పుడు 4 కాళ్ళతో నీ ఆత్మీయ జీవితాన్ని అదొక మందిరముగా మలుచు, ఆత్మీయ మందిరముగా మలుచు అని ప్రభువు ఈ నూతన సంవత్సరంలో హెచ్చరిక చేస్తున్నాడు. అదే నీకు అప్పుడు దయా కిరీటం అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లర్స్ 4 పటిష్టంగా ఉంటేనే ఈ యొక్క కట్టె నిలబడుతుంది, ఈ ఆలయం నిలబడుతుంది. అప్పుడే దేవుని దయ మన మీదకి వస్తుంది. ఈ సంవత్సర కాలం అంతా బ్రతుకుతాం. ప్రభువాక్యం చెప్తుంది, నీకు జీవం కావాలా? కోరుకో, నీ ఇష్టమే. చస్తావా? అది కూడా కోరుకో. శాపం కావాలా? అది కోరుకో. ఆశీర్వాదం కావాలా? అది కోరుకో. సమస్తము కూడా నీ ఎదుటే ఉంచా నేను. నీకు ఏది కావాలో అది నువ్వు కోరుకో. దేవుని వాక్యం
వాక్యం అడుగుతుంది. నేను ఏం కోరుకుందాం అనుకుంటున్నావు? నిన్నటి దినము దేవుడు మాట్లాడాడు. ఏం ఆలోచించమన్నాడండి చెప్తారా? ప్రమాణ వాక్యము. అన్ని ప్రామిసులు నేనిచ్చేవి కావు, మీరుండి కూడా నేను ఒక ప్రామిస్ అడుగుతున్నా. చాలా మంది భూములకి ప్రామిస్ ల్యాండ్ అంట, ప్రామిస్ ల్యాండ్ అని పేర్లు పెడతారు చాలా మంది. తగలయ్యా ఈ లోకంలో ఈ నిలిచేయ చచ్చేయ్యా అంత చక్కటి బంగారం వంటి పేర్లు తీసుకెళ్లి ఈ శిథిలమైపోయే ఇళ్లకి శిథిలమైపోయేటువంటి భూములకి పెడతారండి. అసలైన వాగ్దాన భూమి ఎక్కడుందండి? వాగ్దాన భూమి అని దేన్ని పిలుస్తామండి? పరలోకాన్ని పిలుస్తామండి. ఇది వాగ్దాన భూమి అండి. వాగ్దానం అంటే అదేనా? నేను అనేది కరెక్ట్ కాదా? అర్థం తెలియదండి. పెద్ద పెద్దవాళ్ళకు కూడా అర్థం తెలియదు, ఆలోచించరు ఒక పేరు పెట్టడానికి. వాగ్దాన భూమి అనేది ఒక్కదానికైతేనే దానికి విలువ ఉంటుంది. అదే ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి ఈ ప్రయాసము. అదే అడుగుతున్నాడు దేవుడు. నిన్నటి దినము ఏం మాట్లాడారంటే వాగ్దాన వాక్యం, మీ ప్రమాణ వాక్యము. నువ్వు ప్రమాణం చేయి. నాతో ప్రమాణం చేయించుకుంటున్నారుగా, సంవత్సరం వస్తుండగానే ఇచ్చేస్తారండి మా చర్చిలో వాగ్దానాలు. వాళ్ళు చక్క ప్రింట్ వేసి కొనుక్కొచ్చేయడం, తలోటి మొహాన్ని కొట్టేయటం. సేవకులు ఒక్కొక్కరి కొరకు కనిపెట్టి ప్రార్థన చేయగలరా? ఎవరు ప్రామిస్ వాళ్లే కనిపెట్టుకోమని చెప్పాను. మీరు ఒక్కరైనా నాకు ఒక ప్రామిస్ వచ్చిందని చెప్పారా? చూసారా, ప్రామిస్ కార్డు తీసుకోవడం ఎంత కష్టమో దేవుని చేతిలో నుంచి. ఆ సేవకుడు అంతమందికి ఏడ తెచ్చిస్తాడండి? అందుకే కార్డులు కొనిస్తున్నారు. మీ డబ్బులే మేము పెడతాం, ఏముంది? బాగా తెలివి ఉంది. వాగ్దానం ఇస్తే ఆయన మాట తప్పుడు. వాగ్దానం ఇస్తే మాట తప్పుడు. వాగ్దానాన్ని పట్టుకుని ఆ వాగ్దాన భూమి వైపు చూసినటువంటి 2 వ్యక్తులు మాత్రమే వాగ్దాన భూమిలో ప్రవేశించారు. వాళ్ళలో దేవుడు చూచింది ఏంటి అనంటే నమ్మకత్వం. మోషే ద్వారా దేవుడు చెప్పిన ప్రతి మాట వారి జీవితాలలో రుజువుపరుచుకొని ఎదురు చూచారండి. దేవుడు చెప్పినట్టు చేశారు. అందుకనే వాళ్ళు వాగ్దాన భూమిలో ప్రవేశించారు. స్టార్ట్ అయింది 200 ఇంచుమించు లక్షల మంది స్టార్ట్ అయ్యారంట, పసిపిల్లలతో పొట్లో ఉన్నోళ్ళతో. చివరికి 6 లక్షల మంది గ్రంథస్థం. అంటే పెద్దోళ్ళంతా పురుషులే లెక్క. ఆ రోజుల్లో స్త్రీలు లెక్క లేదు. కాబట్టి అలాంటి పరిస్థితులలో చేరిన వాళ్ళు ఎంతమంది అండి? ఏ ఈస్టులో చూసినా సరే మనం వాళ్ళని కనుగొనలేం. కారణం ఏంటి అంటే ఆయన మాటకి తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా రాలిపోయారు, దీర్ఘాయువును పొందలేకపోయారు. నిండు వృద్ధాప్యములో కూడా వీళ్ళు వాగ్దాన భూమిలో ప్రవేశించారు. ఎందుకంటే మీరు నా మాట వింటే వాగ్దాన భూమిలో ప్రవేశిస్తారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి జీవం కావాలండి. మనకి జీవం కావాలి. ఆ జీవం ఎక్కడుంది అని అంటే వాక్యము జీవమై ఉండాలి. ఏమంటున్నాడండి సువార్తికుడు? యోహాను సువార్తలు ఏమంటున్నాడు? ఆ వాక్యము జీవమై ఉండను. ఆ వాక్యము జీవమై ఉండను. బ్రతకాలంటే వాక్యము నీలో జీర్ణం అవ్వాలి. ఏమవ్వాలండి? వాక్యం అరిగిపోవాలి, నీ రక్తంలో కలిసిపోవాలి. రక్తంలో కలిసిపోయినప్పుడే ఏ టెస్ట్కి వెళ్ళినా, ఏ రిపోర్ట్ కావాలన్నా టెస్ట్ చేసేది ఎక్కడండి? జీవం లేని బ్లడ్ కదా, ఆరోగ్యము లేని అనారోగ్యంతో ఉన్న బ్లడ్. ఏ టెస్ట్ చేయాలన్నా మన రక్తాన్ని పరీక్ష చేస్తారు. కారణం ఏంటి అంటే జబ్బు ఎక్కడ ఉందండి? ఎక్కడ తెలుస్తుందండి? ఎక్కడ తెలుస్తుందండి? జీవాన్ని ఇచ్చే రక్తంలో. కనీసం 5 లీటర్లు బ్లడ్ లేకపోతే చస్తానంట, అంతేనా? కాబట్టి అందుకే ఆయన రక్తం అంతా కార్చాల్సి వచ్చింది, ఈ రక్తాన్ని శుద్ధీకరించడానికి.
అందుకు వాక్యం చెప్తుంది, నీకు మేలు చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఆ మేలు ఏమిటి అని అంటే, నీకు దీర్ఘాయువు ఇద్దాం అనుకుంటాను. దీర్ఘాయువుతో కూడిన ఆశీర్వాదం ఇద్దాం అనుకుంటాను. కాబట్టి ఆ జీవాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో వచ్చే వైరస్ కి మీరు భయపడవలసిన అవసరం లేదు. జీవమై ఉన్న దేవునికి మీరు భయపడండి. ఆ జీవము మీకు జీవనాధారాన్ని కూడా ఇస్తుంది, బ్రతకటం నేర్పిస్తుంది. కాబట్టి వాక్యాన్ని, ఆయన్ని ప్రేమించండి, ఆయన వాక్యాన్ని వినండి. ఆ వాక్యాలు చాలా చాలా వినేసి కన్ఫ్యూజ్ అయిపోండి. ఏ వాక్యంలోకి వెళ్ళాలో మీకు తెలియక కన్ఫ్యూజన్లో ఉండిపోండి. దేవుని వైపు రాకండి, అక్కడే పడి చావండి. ఇది చాలా మంది చేసేది ఏంటంటే, వాక్యాలు ఎక్కువైపోయి పద్దాగా వాక్యం వెంటనే ఉంటారు. ఇక అదే పని, ఏది పొరలోకి వెళ్ళదండి. విని విని ఏమైపోతుందంటే మంచినీళ్ళు తాగినట్టు అయిపోతుంది. మంచినీళ్ళు దాకా బాత్రూమ్కి వెళ్ళాలి. ఇది కూడా అలాగే అయిపోతుంది. ఇది వింటారు, బాగా చెప్పాడా, తోసేయి, ఇంకోటి తోసేసుకోవటం పనే కాదు. ఎప్పుడో ఒక రోజు, ఆ రోజు నిన్న మొన్న బాలసింగ్ గారు చెప్తున్నారు, ఏళ్ళు లెక్కదంట, ఆపరేషన్ అయిందంట. కారణం ఏంటి అంటే, ఆ ఏళ్ళకి ఒక పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేసి, దేవుడు ఒక పర్పస్ కోసం మనకి ఈ దయా కిరీటాన్ని ఇచ్చాడు. ఒక ఉద్దేశపూర్వకంగా ఈ దయా కిరీటాన్ని ఇచ్చాడు. మన దినాలు ఇంకా సంపూర్ణము చేయడానికి ఆయనకి ఇష్టం లేక మనకి ఈ దయా కిరీటాన్ని ఇచ్చాడు. దావీదుల మంచి ఆలోచన కలిగి ఈరోజు మోషేతో దేవుడు అంటున్నట్లుగా జీవాన్ని కోరుకోండి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోరుకోండి, దేవుడిచ్చే దయను కోరుకోండి, దేవుడిచ్చే మేలును కోరుకోండి, దేవుడిచ్చే కనికరమును కోరుకోండి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులు. ఇవన్నీ కోరుకునే ముందు ఏం చేయాలంటే, ఆయనను చక్కగా ప్రేమించాలా, ఆయన మాట వినాలా, ఆయనను హత్తుకోవాలా, అప్పుడు కానీ కోరుకోవాలి. ఆ మూడు వదిలేసి కోరుకోవటం అంటే అందరికీ వచ్చు. కోరుకోవటానికి పామరులకు కూడా వచ్చు, అన్యులకు కూడా వచ్చు. మేము కూడా తలుచుకున్నామండి అంటారు. తలుచుకోవటం అంటే మనకి పనికిరాదు, దానికి తగిన వాళ్ళం కాదు. మనం అనుసరించి చేయాలి. కాబట్టి దేవుని కొరకు నీ వంతులు నువ్వేం చేయాలో ఈ సంవత్సరంలో అడిగే బాధ్యత మనది. మనం అడగడం నేర్చుకోవాలి. ప్రభువా, నీకోసం నేనేం చేయను. నేనందరికీ ఒక చిన్న అవకాశం ఇచ్చాను. ఈ సంవత్సరంలో ప్రభుతో నువ్వు ఏమని ప్రామిస్ చేస్తావు అని సమయం ఇచ్చాను. ఏం అడుగుతావు దేవుణ్ణి, నీకు నేనేం చేయాలని చెప్తావు. ఈ సంవత్సరం నువ్వేం కోరుకుంటావు ఆయన్ని కోరుకో. ఆయన ఇవ్వాలని కోరుకోవద్దు, నువ్వు ఆయనకి ఏమి ఇస్తావో కోరుకోమన్నాడు. అప్పుడు నేను అడుగుతున్నాను అందరితో పాటు, ప్రభువా నేనేం చేయాలి, నాకు ఆలోచన రావటం లేదని అడిగినప్పుడు, నీ కుటుంబం కోసం నెలకొకసారి ప్రార్థన పెట్టించుకో అని నీ దేవుడు మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇంతకంటే ఆశీర్వాదం నాకేముంది. అప్పుడు దాంతో పాటు నేను ఇంకోటి కూడా అనుకున్నాను. అంటే దేవుణ్ణి అడిగితే ఆయన సలహా చెప్తాడు. అంటే నాకు ఏది అవసరమో ఆయనకి తెలుసండి. నాకు తెలియదు, ఇంకా మరుసటి క్షణం ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ ఆయనకి తెలుసండి. తర్వాత కార్యక్రమం ఏం చేయాలో అనేది ఆయనకి తెలుసండి. నా కుటుంబానికి ఏంది అవసరమో ఆయనకి తెలుసండి. కాబట్టి అప్పుడు అనిపించింది నాకు, ఓహో అంటే నా కుటుంబానికి ప్రార్థన తక్కువైపోయింది, ప్రార్థన అవసరం ఉంది అని అర్థమైంది. ఓ ప్రభువా స్తోత్రమయ్యా, నీ మాట ప్రకారం ఇప్పుడు నీతో ప్రమాణం చేస్తున్నానయ్యా, నా ఆయుష్ ఉన్నంత వరకు నెలలో ఒకసారి ఎవ్వరు వచ్చినా రాకపోయినా ఆ దినమంతా నీ సన్నిధిలో ఉంటాను. అడుగు దేవుణ్ణి, అడిగితే చెప్తాడు. నువ్వు ఆలోచన చేయబాక. దేవునికి ఆయన దయ వచ్చిందంట. మనుషులకి ఆయన దయ కావాలి. దేవాతి దేవునికి దేవుని దయ కుమ్మరించబడినప్పుడు
ఆఫ్టర్ ఆల్ పనికిరాని వాళ్ళ కోరుకో, జీవాన్ని కోరుకోవాలని నేను కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఆశీర్వాదము, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి మన హస్తాలను దేవుడు బలపరచాలని, ఆయన 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 కృప కొమ్మరించే వరకు మన చేతులు చాచి ఆయన వైపు ఉంచాలని, ఆయన కృపకు ఆశీర్వాదములకు ఆయన కర్త, ఆయన మాత్రమే మనకి ఆయన కృపను కుమ్మరించగలడు. ఏ మనిషి దయ చూపించినా మరుసటి క్షణానికి ఎన్నిసార్లు చేయాలని అంటారు. చిన్నపిల్లలు కూడా అంటాము, ఇందాకే చేసాక మళ్ళీ అడుగుతున్నావేంటి, ఇందా తాగిగా మళ్ళీ అడుగుతున్నావేంటి అంటే, మనం ఒకసారి చేస్తే రెండోసారి చేయడానికి మన మనసు చాలా చిన్నది, ఆయన మనసు చాలా పెద్దది. పిల్లలు చెప్తా ఉంటారు, పెద్దది అని చెప్పడానికి 2 చేతులు వెనక్కి ఇరిచేసి ఎంత పెద్దదని చెప్తారు. అంతకంటే ఇంకెనక వెళ్ళవు కానీ చేతులు ఆయన ఊహించలేనంత గొప్ప దేవుడు. ఆయన కుమ్మరించే దేవుడు అండి. ఆయన కృప కుమ్మరించేటువంటి దేవుడు. కీర్తనాకారుడు అంటాడు, నది వలె పారుద్దంట ఆయన ఆశీర్వాదం. కాబట్టి అటువంటి కృప మనకి కావాలని కోరుకుంటూ వాక్యాన్ని హత్తుకోమని, వాక్యాన్ని ముద్దు పెట్టుకోమని అని అంటున్నాడు కీర్తనాకారుడు తన 2వ కీర్తనలో. ఆయన కుమారుని ముద్దు పెట్టుకోనుడి, లేని ఎడల ఆయన హింసించునేమో. జ్ఞాపకం చేసుకో, అంటే దేవుణ్ణి హత్తుకోవాలి. నీ హృదయంలో, ఆ హృదయం అనేది హై ప్లేస్లో ఉంటుంది, దాని నిండా ఆయనే ఉండాలి. మన ఇంట్లో కూడా హై ప్లేస్లో ఆయనే ఉండాలి. ప్రతి ప్లేస్ ఆయనకి ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తే నీ ఇంటి మీద ఒక చక్కటి ఆయన కొరకు ఒక చిన్న మందిరాన్ని వేసుకో, అది నీకు ఆశీర్వాదం. నీ గుండెను ఆయన గుడిగా చేసుకో, మరింత ఆశీర్వాదం. ఆయన వచ్చి నీతో ఉండి దావీదులాగా ఈరోజు ఆయన శాశ్వత కృప అంటే ఎక్కడ తగ్గుతుందో ఆయన గురించి ఆయన లేకుండానే మాట్లాడలేకపోతున్నాం. అంటే దేవునికి ఎంత ఇష్టడో. అటువంటి కృప కావాలి అని అంటే దావీదులా కాకపోయినా మనల్ని మనలాగా చూచేటువంటి దేవునికి మనల్ని మనంగా సమర్పించుకొని ఆయన కృపను పొందుకోవాలని, ఆయన దయకు పాత్రలు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.